ఇక మరి కాసేపట్లో శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం జరగనుంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కాగా ఉదయం 10 గంటల 17 నిమిషాలకు షార్ నుంచి అన్వేష్ రాకెట్ దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి 1485 కిలోలు కలిగిన EVS-N1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. దీంతో పాటు 15 స్వదేశీ విదేశీ మైక్రో ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-62 మోసుకెళ్లనుంది. భూ పరిశోధన, వాతావరణంలో మార్పులు, పర్యావరణ పరిస్థితులను EOS-N1 అన్వేష్ ఉపగ్రహం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలగనుంది. అలాగే దేశ రక్షణ వ్యవస్థకు అన్వేష్ శాటిలైట్ కీలకంగా పనిచేయనుంది. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 65వ ప్రయోగం కాగా 2026 ఏడాదిలో ఇస్రోకి తొలి ప్రయోగం. మరి కాసేపట్లో శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం జరగనుంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కాగా ఉదయం 10 గంటల 15 నిమిషాలకు షార్ నుంచి అన్వేష్ రాకెట్ దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి 1485 కిలోలు కలిగిన EVS-N1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. దీంతో పాటు 15 స్వదేశీ విదేశీ మైక్రో ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-62 మోసుకెళ్లనుంది. భూ పరిశోధన, వాతావరణంలో మార్పులు, పర్యావరణ పరిస్థితులను EOS-N1 అన్వేష్ ఉపగ్రహం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలగనుంది. అలాగే దేశ రక్షణ వ్యవస్థకు అన్వేష్ శాటిలైట్ కీలకంగా పనిచేయనుంది. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 65వ ప్రయోగం కాగా 2026 ఏడాదిలో ఇస్రోకి తొలి ప్రయోగం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ మరో ప్రయోగానికి కూడా మరి కాసేపట్లో సిద్ధంగా ఉందని చెప్పుకోవాలా. ఈ నేపథ్యంలోనే పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం జరగబోతుంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రయోగం 10 గంటల 17 గంటలకు షార్లోని మొదట ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి దాదాపు 1485 కిలోలు కలిగినటువంటి EOS-N1 అన్వేష అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించబోతున్నారు. దీంతో పాటు విదేశాలకు సంబంధించి స్వదేశీ విదేశాలకు సంబంధించినటువంటి మరో 15 ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో అనేక ప్రయోగాలు చేపట్టి ఇప్పటికే సక్సెస్ రేట్ అందుకుంది. ఇప్పటి వరకు భూ పరిశీలన, ఎర్త్ అబ్జర్వేషన్స్ కోసం ఇస్రో అనేక ఉపగ్రహాలు పంపించింది. అంటే ఈ రోజు ప్రధానంగా EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి ఒక సిస్టమ్ అనమాట. దీన్ని పూర్తి స్థాయిలో ఇక మీద నుంచి అన్వేషణ అనే ఒక పేరుతో కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రధానంగా కూడా ఇకపై దేశ భద్రత మరియు సరిహద్దులకు సంబంధించినటువంటి నిఘా కోసం పంపే శాటిలైట్లు అన్వేషణ సిరీస్ తో పంపించేందుకు కూడా సంసిద్ధమైనట్లుగా ఇస్రో చైర్మన్ నారాయణ తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఉపగ్రహం యొక్క ప్రధానమైనటువంటి అన్వేషణ ఏంటంటే సరిహద్దులో రక్షణ కవచం లాగా మనకు ఉపయోగపడుతుంది. అన్వేషణ శత్రు దేశాల కదలికలను ఎప్పటికెప్పుడు కూడా మనకి తెలియజేస్తుంది, క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులు, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఎప్పటికెప్పుడు కూడా ఒక HD క్వాలిటీలో కూడా మనకు పంపించేటువంటి పరిస్థితుల్లో ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. భూ పరిశీలన, వ్యవసాయ, అడవులు విస్తీర్ణ వంటి అంశాల్లో కూడా ఇది కీలకంగా కూడా ఉపయోగపడుతుంది. గతంలో పిఎస్ఎల్వి సిరీస్ లో EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి అనేక ఉపగ్రహాలు కూడా పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు పంపించేటువంటి ఉపగ్రహంలో దాదాపు కూడా కమర్షియల్ సక్సెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కమర్షియల్ లో ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక పెద్ద మైలురాయి దాటిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఈ యొక్క ఉపగ్రహంతో పాటు మరో 15 విదేశీ ఉపగ్రహాలు కూడా పంపించడం జరుగుతుంది. ఈ ప్రయోగం కేవలం మన దేశ అవసరాల కోసమే కాదు, ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా విదేశీ ఆదాయాన్ని కూడా
సమకూర్చేటటువంటి పరిస్థితులు, అన్వేషణతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే మిగతా దేశాలతో కూడా పంపిస్తుంది జరుగుతుంది. ఇస్రో అంతరిక్షంలో మోసుకెళ్ళబోతుంది. భాగస్వామ్య దేశాలుగా ఉన్నటువంటి సింగపూర్, లక్సంబర్గ్, యూరోప్, అమెరికా, యుఏఈ ఉన్నాయి. ఈ 15 ఉపగ్రహాలు మొత్తం బరువు దాదాపు కూడా 200 కేజీలుగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. రేపటి ప్రయోగంలో అంటే ఈ రోజు మరి కాసేపట్లో జరిగేటువంటి ప్రయోగంలో అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని అధిగమించేందుకు కూడా రెడీగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత యావత్తు అంటే ఇస్రో శాస్త్రవేత్తలంతా కూడా ఈ యొక్క ప్రయోగం చేపడితే ఒక వాణిజ్యపరమైనటువంటి సక్సెస్ ను మనం అందుకోబోతున్నట్లుగా ఇప్పటికే నారాయణ చెప్పారు. ఫ్యూచర్ లో కూడా గగన్యాన్ అయ్యిండొచ్చు, అదేవిధంగా చంద్రయానికి సంబంధించిన సిరీస్లు ఇవి కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లి స్పేస్ సెంటర్ ను కూడా స్వదేశీ పరంగా కూడా భారతదేశమే ఏర్పాటు చేసుకునే దిశగా కూడా ఈ రోజు ఇస్రో ముందడుగులు వేయడంతో ఒక్కసారిగా ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో వైపు మళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు నింగిలోకి వెళ్ళేటువంటి ఈ రాకెట్ ప్రయోగాలన్నీ కూడా 4 దశలు పూర్తయిన తర్వాత కొంత అక్కడ ఉంటుంది. వాటన్నిటిని కూడా మళ్ళా సంపదగా మార్చుకునే ఈ యొక్క ఉపగ్రహం దాదాపు అందరూ భారత్ వైపే చూసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.